జై భారత్. ఈరోజు జై భారత్ నేషనల్ పార్టీలో మా అత్యంత సన్నిహితులు, విశేషమైన రాజకీయ అనుభవం ఉన్న శ్రీ పోతిన వెంకటరామారావు గారు ఈరోజు జై భారత్ ప్రవేశిస్తున్నారు. వారికి స్వాగతం. వారితో పాటు వారి మిత్ర బృందం కూడా అనేకులు పార్టీలో సభ్యత్వం తీసుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా నేను జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడిగా వారందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఈ జై భారత్ నేషనల్ పార్టీ అన్నది పెట్టిన పార్టీ కాదు, పుట్టిన పార్టీ. ప్రజల ఆకాంక్షలు, ప్రజల కాంక్షలు, వాళ్ళ యొక్క అభిమతాలు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత వారి యొక్క సలహాతో, వారి యొక్క ఆంక్షలతో పుట్టిన పార్టీ జై భారత్ నేషనల్. ప్రజలను మోసగించడం, మోసపు మాటలు చెప్పి, బూటకపు మాటలు చెప్పి, వాళ్లకు ఏవో చెప్పి వాళ్ళు ఎన్నిక కాబడిన తర్వాత వాటి గురించి పట్టించుకోకపోవడం, ఇదంతా కూడా చూస్తున్నాం. ఎన్నాళ్ళు ఇటువంటి బూటకపు రాజకీయాలకు ప్రజలు మోసపోవాలి అన్నది ప్రధానమైన భూమిక మాది. ఈ మోసపూరితమైన రాజకీయాల నుండి, రాజకీయాలంటే రాజనీతి అని, రాజనీతి అంటే సుపరిపాలన అని మేము నమ్ముతాము. ఆ నమ్మకాలతోనే ఈ జై భారత్ నేషనల్ పార్టీ అన్నది పుట్టింది. అందువల్ల మీ అందరికీ కూడా ఈరోజు తెలియజేస్తున్నాను, ఎప్పుడూ కూడా ఒకే రెండు పార్టీలేనే ఈ రాష్ట్రాన్ని ఏలాలా, మనం కొత్తగా ఆలోచించలేమా అన్నది ప్రజలందరూ కూడా ఆలోచించాలి. వారికి 5 సంవత్సరాలు మనం అవకాశం ఇచ్చాం. కానీ ఇప్పుడు చూడండి, రాష్ట్రం ఎన్ని లక్షల కోట్ల అప్పు చేశారు వీరిద్దరూ కలిసి. మరి అప్పులు ఎవరు తీరుస్తారు? అందుకనే జై భారత్ నేషనల్ పార్టీ చెబుతున్నాం, మేము అప్పు చేయము, తప్పు చేస్తాం. ఎందుకంటే మనం ప్రజా సంక్షేమము, తర్వాత అభివృద్ధి, ఈ రెండింటినీ కూడా రెండు జోడెద్దుల్లాగా మనం తీసుకువెళ్ళగలిగితే ఏ మాత్రం అప్పు చేయాల్సిన అవసరం కూడా ఉండదు అని దృఢంగా నమ్ముతుంది జై భారత్ నేషనల్ పార్టీ. జై భారత్ నేషనల్ పార్టీ ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకి మరియు 25 లోక్సభ నియోజకవర్గాలకి పోటీ చేస్తుందని స్పష్టంగా మేము తెలియజేస్తాం. త్వరలో అభ్యర్థులను ప్రకటిస్తాం.